ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీ జీవితంలో అనేక మేలులతో నింపాలని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మనం ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే 2 రాజులు 25వ వచనము, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మీ ప్రార్థన అంగీకరించిందంట. హల్లెలూయా. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థించుకుంటున్నారండి? దేవుని అడుగుతా ఉన్నారేమో, దేవా నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉండాలి యేసయ్య, నా సమస్య నుంచి నన్ను విడిపించే యేసుప్రభా, నా జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి యేసుప్రభా, నా శోధన కొట్టివేయండి, నా వేదన కొట్టివేయండి, నా బాధ కొట్టివేయండి యేసయ్య, నా దుఃఖాన్ని కొట్టివేయండి యేసయ్య, నా ప్రార్థన మీరు అంగీకరించండి యేసయ్య, ప్రతి అంశం నీ దేవా నా జీవితంలో నెరవేరాలని ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ ప్రార్థించుకుంటున్నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ప్రతి ఒక్కరూ బాధతో ఉన్నారేమో, ఈరోజు వేదంతో ఉన్నారేమో, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు, నాకు విజయం రావట్లేదు, నా కుటుంబ సమస్యలు పోవట్లేదు అని ఈరోజు నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్తున్నాడు. ఇంతవరకు మీరు అనుకుంటుండొచ్చు, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తలేడు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థిస్తున్నాను కానీ నాకు కార్యము జరగట్లేదు అని నువ్వు ఈరోజు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. మీ స్థితిని, మీ గతిని దేవుడు మార్చబోతున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చడమే కాకుండా నీకు ఒక చక్కని మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏమంటున్న దేవుడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఇంతవరకు మీరు బాధపడతా ఉన్నారేమో, గత రోజులు సంవత్సరాల నుంచో, నెలల నుంచో, లేకపోతే రోజులు వారాల నుంచో, మరి ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతున్నారేమో, నా ప్రార్థన దేవుడు వింటలేడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తలేడు, నా కన్నిటికి జవాబు రావట్లేదు, ఎన్ని రోజుల నుంచి చింతిస్తున్నాను, వేదన చెందుతున్నాను అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈరోజు నీ భర్త కొరకు బాగా కన్నీరు విడుస్తున్నావా, నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావా, నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావా, నీ ప్రార్థన అంగీకారం లేదని చింతిస్తున్నావా, జాబ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నావా, దేని కొరకు ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు అంటుండు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తూ ప్రార్థించుకున్నారేమో, దేవుడు అయితే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దిగులు చెందకు, వేదన పడకు, బాధపడకు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన మొర ఆలకించి ఆయనకు 15 సంవత్సరాల ఆయుసు గురించిన మోషే ప్రార్థిస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినాను. మరి యెహోషువ ప్రార్థిస్తే ఎరికో గోడలకు కూల్చివేసినాను. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మరి వారి ప్రార్థనను విని అంగీకరించి జవాబునిచ్చినాను దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థన విని దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబు ఇవ్వబోతుడు. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలునే జరగబోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించబోతుంది. నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటూ వారి కుటుంబం కొరకు, వారి జీవితం కొరకు ప్రార్థిస్తున్నారేమో యేసయ్య, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో అనేక మేలులు జరుగునుగాక. ఆశ్చర్యం జరిగించండి. చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేసి వారికి ఉన్న బంధకాలు తొలగిపోనుగాక. వారి జీవితంలో గొప్ప మేలు చూడునుగాక. యేసుప్రభా, మీరే సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటున్నారో సంవత్సరం అంతా తోడుండి నడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగ చేయండి. యేసుప్రభా, ఈరోజు ఎంతమంది ఐసీయూలో ఉన్నారు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. దేవా, గర్భఫలం లేక బాధపడుతున్న గర్భఫలం దయచేయండి. యేసుప్రభా, బిజినెస్ లో మంచి లాభాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాలు, ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్ర శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. రక్షణ లేని రక్షణ భాగ్యం అనుగ్రహించి మీరే కార్యం చేసి ప్రతి జీవితంలో అనేక మేలులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.